పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పిఠాపురం దళిత సమైక్యత నాయకులు అన్నారు. అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రథాలపేట, ఇంద్రానగర్ అగ్రహారాలలో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పడం తీవ్రంగా ఖండిస్తున్నామని పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అధ్యక్షత వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై చర్చించడం జరిగింది. గుబ్బల రాజు మాట్లాడుతూ పిఠాపురంలో ఈ దళితులు నివసిస్తున్న ప్రదేశాలలోనే గంజాయి వినియోగిస్తున్నారా? గంజాయి అమ్మకం చేస్తున్న వాళ్ళు ఎవరు? అసలు గంజాయి ఇక్కడ రావడానికి గల కారణాలు ఏమిటి? దళితులే ఈ గంజాయి వినియోగం చేస్తున్నారా? ఇతర కులాల ప్రజలు వినియోగించడం లేదా అని ప్రశ్నించడం జరిగింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో దళిత నాయకులు కండవల్లి లోవరాజు, పశ్చిమల్ల అప్పలరాజు, బోను దేవ, పెద్దపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ నా హృదయపూర్వక జయములు. నేటి కార్యక్రమం మొన్న 10వ తారీఖున పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు ప్రణాళికని రూపొందించిన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పిఠాపురం ఎస్సీ పేటను 3 పేటను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా మాట్లాడారు వాళ్ళు? రథాలపేట, ఇంద్రనగర్, అంబేద్కర్ కాలనీలో, అంటే ఎస్సీ పేటలు అన్నమాట. ఈ 3 పేటలను, ఈ కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి కూడా సేవిస్తున్నారు అనే ఉద్దేశించి ఈ యొక్క దళితుల్ని, అంటే ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం భవిష్యత్తు ప్రణాళిక ఈ త్వరలోనే నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దళితుల సత్తా ఏటో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు, అదేవిధంగా జగన్ గారికి తెలుసు. మీకు ఇంకా కొత్త తెలియడం. భవిష్యత్తులో దళితుల సత్తా ఏటో, దళిత ఉద్యమాలు ఏటో మీరు భవిష్యత్తులో చూస్తారని సభాముఖంగా హెచ్చరిస్తూ మీరు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే రేపు 24వ తారీఖున మీరు వస్తున్నారు. అవసరమైతే మేము మిమ్మల్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే, ఈ వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుని అవసరమైతే మీ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం ఈ దళిత సంఘాల దేశాధ్యంలో జరుగుతుందని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ టైంలో మా దళితులు ప్రచారాలకి జెండాలు మోయడానికి ఆయన వాడుకోవడం జరిగింది. గద్దెక్కిన తర్వాత ఆయన ఆలోచన అంతా దళితుల మీద ఎలా బురద జల్లాలని మన 10వ తారీఖున పిఠాపురం పర్యటనకు వచ్చి ఈ అగ్రహారం, ఇంద్రానగరు, రథాలపేటలోనూ గంజాయి అమ్ముతున్నారని ఒక నెపం వేసి వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు వేసిన నింద ఏదో సినిమా డైలాగ్ వేసినట్టు వేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మా భవిష్యత్తులు, మా పిల్లల భవిష్యత్తులు ఏంటి అన్నది మీరు ఆలోచించకుండా మాట్లాడటం అనేది అది మీకు సంస్కారం కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువుకోవాల్సిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెళ్లి సంబంధాలు అందుకోవాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించకుండా మాట్లాడినందుకు ఇవాళ దళిత సంఘాలుగా మేము బుద్ధి చెప్పడానికి ఇవాళ పిఠాపురం అంబేద్కర్ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నాం. భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టబడుతున్నాం. ఈలోగా మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మీరు ఎలాగైతే పిఠాపురం వచ్చారో, భీమవరాన్ని, వైజాగాన్ని ఎలాగైతే చీకొట్టి పంపించారో పిఠాపురాన్ని అదే రేంజ్లో పంపిస్తామని మేము దళిత సంఘాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.